హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. టక్కన లేచింది ఆవిడ. లేచి చూసింది. చూసి ఎవరు లేరు, వేరే షూటింగ్ చేస్తుంది అన్న అక్కడ కూర్చోబెట్టి వేరే షూటింగ్ చేస్తుంది అనుకుని ఆవిడ షార్ట్ తీసిన వేరే వచ్చింది. రత్నం నేను వెళ్ళిపోతున్నాను అంది. నాకు అర్థమైపోయింది ఆవిడ ఎందుకంటున్నా. నేరుగా వచ్చి రామ్మ ఇక్కడ ఏం జరుగుతుంది, లైటింగ్ జరుగుతుంది, మీ షార్ట్ చెప్పాను, మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఇంకో షార్ట్ తీస్తాను. నిన్న ఏనుగు మూత్రం పోయింది, అది ఇన్ షార్ట్ తీస్తాను, ఆవిడ పిలిచాడు తీస్తున్నాం, ఇప్పుడు లైటింగ్ జరుగుతుంది, మీరు రెడీ అయితే ఆవిడకి అర్థమైంది. అంటే ఎందుకంటే సెన్సిటివ్గా కరెక్ట్గా ఉంటే అయితే ఆవిడకి ఓకే రెడీ అయితే నేను డ్రెస్ మార్చుకొస్తాను అని షూటింగ్ చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు పక్కకి వచ్చిన చేయి పట్టుకుని నేను పెద్దదాన్ని అనకూడదు క్షమించండి. ఆవిడ ఎంత గ్రేట్ అంటే సారీ అది మీడియా వద్దు. మీరు చెప్పాలి ఆవిడ గొప్పతనం అది. మీరు ఆవిడ గొప్పతనం గురించి చెప్తున్నారు, మీ గొప్పతనం గురించి కాదు అది అని అందావిడ. అందులో మీ గొప్పతనం ఏముంది? ఆవిడ వచ్చి ఆవిడ గొప్పతనం అది. ఆవిడ అసలు ఎవరు లైఫ్లో అంటే ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆవిడ ఒకరికి క్షమించమని అడగడమా? మీరెందుకు మీతో ఆవిడ ఎందుకు అన్నారంటే మీరు ఆవిడకన్నా సహస్రాంతాలు చిన్నవాళ్ళు, యంగ్ మ్యాన్, ఆవిడ మీద అంత అభిమానంతో చేస్తున్నారు, మీ మీద ఒక పుత్ర ప్రేమతో అని ఉంటారు ఆవిడ. అనే కాదు నేను తప్పుగా అనుకున్నాను, కరెక్ట్గానే నన్ను అదే రెస్పెక్ట్ చూస్తున్నాను అనిపించి ఉంటుంది. కూడా మీరు ఒక యంగ్ మ్యాన్ నన్ను ఇంత గౌరవం అయినా కానీ ఆవిడ ఇప్పుడు లేరు, చనిపోయారు. కానీ అది మీడియాలో ఏమి కాదు, నేను దాన్ని సమర్థించి మాట్లాడుతున్నాను కదా, వదిలేండి దాని గురించి. అయితే మీరు ఆ సినిమా తర్వాత అది 100 days ఆడిన సినిమా మీరు డైరెక్టర్గా ఎందుకండి కంటిన్యూ అవ్వలేదు? నేను యాక్చువల్గా గోకులంలో సీత తమిళ సినిమాది రైట్స్, గోకులతల్లి సీత, దాని రైట్స్ కొనమని ఒక డబ్బులు ఇచ్చి పంపాను. అతనికి రిలీజ్ కాకముందు చూసి అతని జడ్జిమెంట్ చాలకుండా సార్ నేను జడ్జిమెంట్ చేయలేకపోయాను, మీరు చూసి కొనండి అని వచ్చాడు. తర్వాత అది వేరే వాళ్ళు కొన్నారు. కొని నన్ను వచ్చి డైరెక్ట్ చేయమని అడిగారు. అంతకుముందు సుందర పురుషుడు అని ఒక తమిళ సినిమా నన్ను డైరెక్ట్ చేయమని సీఎం కృష్ణ తిరుపతిలో ఉంటారు. బలవంతాన నేను చెయ్యను, నేను నా వరకు నేను చేసుకుంటాను కానీ నేను బయటికి చేయను, నేను రెగ్యులర్ డైరెక్టర్ ప్రొఫెషనల్గా డైరెక్టర్ కాదు, నా సినిమా ఇష్టం చేసుకుని కాదని నువ్వే చేయాలని అతను తిరుగుతున్నాడు అతను. అప్పుడు గోకులం సీత వచ్చి అడిగితే నేను చేస్తే ఇతనే చేయాలి, లేదా నేను చేసుకుని నేను చేయను. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు చేశారు. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా రెండో సినిమా డైరెక్టర్గానే ఉండేవాడిని. లేకపోతే నేను తీసుంటే ఒకవేళ డైరెక్ట్ చేసేవాడిని కాదని డైరెక్ట్గా నాకు ఆఫర్ వస్తే చేయలే. తర్వాత గోపాల్ రెడ్డి గారు వాళ్ళు పెద్దరికం తర్వాత నాగార్జున గారితో చేయమని, నాగార్జున గారితో చిత్రం వెనకాల ఫుల్ పేజ్ కూడా ఇంటికి వెళ్ళి ఫోటో వచ్చింది, చేయాల్సిందే. అప్పుడు కథ కుదరలా, చేయలే. తర్వాత వాళ్ళు హలో బ్రదర్ వేరే టీవీ చేశారు. ఆ తర్వాత సుందర పురుషన్కి అప్పుడు ఆర్టిస్టులు లేరు, చూసే ఎవరు లేరు. అంటే తెలుగులో అప్పుడు చక్రవర్తి అనేది కుదరలా, అది డ్రాప్ అయిపోయింది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అందాల రాముడు సునీల్ చేశాడు. అప్పుడు సునీల్ లేడు కదా, అప్పుడు ఇండస్ట్రీలో లేడు. సో అట్లాగూ తర్వాత నేను భారతీయుడితోటి పెద్ద సినిమాలు తీయడం, చాలా పెద్దవి చేయడం వల్ల నా టైం అంతా సగం వెనకాల అరేంజ్మెంట్ చేయడం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ సినిమా తీసాం, అంతకుముందు లింగస్వామి ఒక ఫ్యామిలీ సినిమా చేశారు. అసలు రన్ సినిమా చూసి అందరూ షాక్ అయిపోయారు, లింగస్వామి సినిమా చేశాడని. అతనే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను రత్న గారి దగ్గర చాలా నేర్చుకున్నానని ఎప్పుడని. సో అలాగూ అరేంజ్మెంట్ చేయడం, గ్రాండ్ చేయడం, నా ప్రాజెక్ట్లో లొకేషన్ చూసే దగ్గర నుంచి, స్క్రిప్ట్ల దగ్గర నుంచి, అన్ని ప్లానింగ్లోంచి అన్నీ నేను ఫుల్ 100% ఇన్వాల్వ్ అవుతాను. అందువల్ల అలా కంటిన్యూగా అలాగే వెళ్ళిపోయింది. అంతేగాని డైరెక్షన్కి అవకాశం మేబీ హరిహర వీరమల్లి తర్వాత ఒక సినిమా పెద్దరికం లాంటి ఒక సబ్జెక్ట్ ఉంది, అది చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా అలాగే ఒక సినిమా. ఓకే. ఇప్పుడు మీరు భారతీయుడు తీశారు, ఒకే ఒక్కడు తీశారు, అంటే కమల్ హాసన్ గారితో, అర్జున్తో, ఇవన్నీ తమిళ్లో. ధూల్ తమిళ్లో, ధూల్, రన్, ఖుషి తమిళ్లో, విజయ్ తోటి 3 సినిమాలు చేశాను. అసలు ఖుషి అసలు ఎలా జరిగింది సార్? మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో దాని మీద మాట్లాడారు. నిజంగా అదొక హిస్టరీ కదా కళ్యాణ్ గారి కెరీర్ లో కూడా. ఖుషి అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్, అవును, బిగినింగ్ హిట్స్ అవి. ఇప్పుడు కళ్యాణ్ గారు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ అబ్బాయి, ఇక్కడ అబ్బాయి తర్వాత మాకు రిలేషన్ ద్వారా ఫోన్ చేస్తే కలిసాను. కలిసి అప్పుడు
నేను చేద్దాం అంటే అప్పుడు నేను ఏం సబ్జెక్ట్ లేదు, తర్వాత నేను తెలుగులో ఏం చేయట్లేదు, ఇప్పుడు కుదిరినప్పుడు చేద్దామని అనుకున్నాం. అది అట్లా కలిసాం కాబట్టి నేను తమిళ్లో ఖుషి కథ వినంగానే అక్కడ తీయక ముందే కళ్యాణ్ గారితో చేద్దామని ఫోన్ చేసి వచ్చి కథ చెప్పాం. ఎందుకంటే చెప్తే అసలు చెప్పేటప్పుడే క్లాప్స్ కొట్టేశారు, ఇంటర్వెల్గా క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత బద్రీ జరుగుతుంది అప్పుడు. ఓకే. ఆ తర్వాత ఆయన బద్రీ అయిపోయి ఫారెన్ వెళ్ళి వచ్చారు. ఈలోపు తమిళ అయిపోయి రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత ఖుషి తమిళ్లో చాలా పెద్ద హిట్ కదా. తమిళ్ కంటే తెలుగు ఇంకా తెలుగు తమిళ హిట్ అప్పటికి. ఎందుకంటే అంతకుముందు విజయ్ కంటిన్యూస్గా 7 సినిమాలు ఆడలేదు, ఫ్లాప్లో ఉన్నాయి అంతకుముందు. మళ్ళీ ఖుషి అతను బ్రేక్ మళ్ళీ దాని తర్వాత ఒక్కడు తమిళ రీమేక్ చేసింది గిల్లీ అని. అది లైఫ్ టైం రజనీకాంత్కి ఎలా భాష టర్నింగ్ పాయింట్, విజయ్కి గిల్లీ టర్నింగ్ పాయింట్. అదే తలైవా అయిపోయాడు కదా ఒక్కసారి విజయ్. కాదు, ఇప్పుడు మీరు ఖుషి సినిమా చేసేటప్పుడు అసలు అంత పెద్ద పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద హిట్ అవుతుందని, అదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మీరు ఊహించారండి? కాదు, ఎప్పుడైనా సరే ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ కాకముందు సినిమాని ఏ పాయింట్ మీద తీయాలి, ఏ సినిమా తీయాలి అని డిసైడ్ చేసేది మనం. చూశాక బాగుంది బాగాలేదని ఎవరైనా ఆడియన్స్ చూశాక మన చేతిలో ఉన్నసేపు ఇందులో ఉందో ఎవరికి తెలియదు. ఇది బయటకు వచ్చిన తర్వాత మనం మేము ఇలా చేద్దాం అనుకున్నా అలా చేయలేపని అనే టైటిల్ పెట్టి రాయలేం. అవును. బాగుంటే నేను అమ్మనన్నా కూడా ఎక్కడో నువ్వు ఐలాండ్లో కూర్చొని తలుపు కొట్టి నాకు కావాలని అడుగుతారు, లేదంటే ఫ్రీగా ఇస్తాను కూడా వద్దని పారిపోతారు. ఇది నిజం. సో అందుకని ఏది ఇంత పెద్ద హిట్ అవుద్దాలు చేసే పాయింట్ని పర్ఫెక్ట్గా చెప్పాలనేదే మన ఉద్దేశం. అది బాగా మనకే తృప్తిగా వస్తే డెఫినెట్గా హిట్ అవుతుంది. మనకే ఒకసారి చేసేట వండకలని ఇది అనుకున్నా చేయలేకపోయిన బాధ ఎక్కడో చిన్న వెళ్తున్నది అంటే ఉంటుంది. అలాగూ 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. దేవాలయం సినిమా టి కృష్ణ గారు చేశారు, సోహన్ బాబు గారు, విజయశాంత్ గారు. అందులో తనకి ఏదో డౌట్ వచ్చింది, అది మళ్ళీ ఇది చేద్దాం అనుకున్నారు. కానీ మళ్ళీ షూటింగ్ అని సోహన్ బాబు గారు కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ అనుకుంటారని ఆయన చేయలే. కానీ చాలాసార్లు అన్నారు నాతో, చేసుంటే బాగుండేది, చేద్దామని చేయలేదని. అట్లాగే మేము భారతీయుల్లో ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం షూటింగ్ చేసాం. దాంట్లో క్యాంగరూస్, లామాస్, టెడీ బేర్ ఇవన్నీ చేసాం. ఇట్లా పెన్గ్యూన్స్ అని అంటార్కిటికాలో ఇంత పెద్ద పెద్ద పెన్గ్యూన్స్ ఉంటాయి. ఆ పెన్గ్యూన్స్లో మధ్యలో మనీషా కొయిరాలా, కమల్ హాసన్ ఇద్దరు డాన్స్ చేసేటట్టు బ్లూ మ్యాట్లో ఫస్ట్ టైం గ్రాఫిక్స్ కదా అప్పుడు, బ్లూ మ్యాట్లో షూటింగ్ కూడా చేసాం ఫ్లోర్లో. ఆ ఫుటేజ్ కావాలి, అమెరికా నుంచి తెప్పించాలి. వెంకీ అని అప్పుడు కోఆర్డినేట్ చేశారు ఈ గ్రాఫిక్స్ అన్ని. తను తెప్పిస్తానని తెప్పిల, నేను అమెరికా వెళ్ళాలన్నాడు. ఎందుకు నువ్వు అసలు మెయిల్ పెడితే డబ్బులు పంపిస్తాను. అప్పుడు శంకర్ గారు మాట అన్నారు, ఒక్కోసారి ఒక సినిమాలో ఛాన్స్ వస్తుంది, ఇందులో అమ్మాయి బ్లూ క్రాస్ కాబట్టి ఇవన్నీ చేద్దాం అనుకున్నా, ప్రతి సినిమాలో పెట్టలేము, పెట్టుంటే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. హ్యూజ్ పెన్గ్యూన్స్ అనేది ఓన్లీ బాగా కోల్డ్ ఉన్న ఏరియాలో, అంటార్కిటికాలో అక్కడే ఉంటాయి, అన్ని చోట్ల ఉండు. అలాంటిది చూడని ప్రజలకు చూపిస్తే వాటి మధ్యలో చేయడం బ్రహ్మాండంగా ఉంటాయి కదా. సో అనుకున్నది చెయ్యాలి, చేయగలగాలి. చేయలేకపోయాని మనకు బాధ ఉంటుంది లోపల, అలాగే ఉంటుంది. అలాగే సినిమా మేకింగ్ కూడా అంతే, అనుకున్నది సెల్లాడి తీసుకురాగలిగా. ఖుషి సినిమా గురించి కళ్యాణ్ గారు చెప్తూ, నేనే అడిగాను నాతో ఒక సినిమా చేయమని రత్నం గారిని అని చెప్పి, ఆయన పబ్లిక్గా మీ బర్త్డే నాడు కాబోసు ఆయన గ్రేట్నెస్ అది. నేను బాబు అంటే లేదండి, నిజమే, నా లైఫ్లో నేను ఎవరిని సినిమా చేయమని అడగలేదు, ఒక రత్నం గారిని రాయండి అన్నారు. నేను వాళ్ళు అంత పెద్ద స్టార్ అయ్యి రాయండి అని ఆయన చెప్పారు. ఆయన గ్రేట్నెస్ అది. అవును, 100%. ఎందుకంటే ఎవరైనానండి ఒక్కసారి ఈ ప్రపంచం ఏరు దాటాక, నాకు కళ్యాణ్ గారు హీరోగా అంటే నేను చాలాసార్లు చెప్పి హీరోగా కంటే వ్యక్తిగా చాలా ఇష్టం. ఎందుకంటే ఇవాళ స్టేట్కే పరిమితం కాదు, ఆయన ఒక పెద్ద సెంట్రల్ లెవెల్ అవుతారు కూడా ఒక వ్యక్తి. అంటే ఇప్పుడు రికగ్నైజ్ అయ్యారు, రియల్లీ అవుతారు. అంత అటువంటి ఏంటి, ఆయనలో ఒక భగత్ సింగ్ చూడొచ్చు, ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి లెఫ్టిస్ట్గా ఉన్నారు, రైటిస్ట్గా ఉన్నారు, అన్నీ ఉన్నారు. దైవభక్తి ఉంది, లేకపోతే జనం కష్టాన్ని చూస్తే తట్టుకోలేరు. ఏమంటే కర్నూలులాగా ఒకసారి ఏముంటే అది ఇచ్చేద్దాం అనుకుంటారు. అసలు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌలు రైతులకు హెల్ప్ చేశారు. మేము షూటింగ్లో ఉంటే ఆయన చెప్తుంటే మాకే కళ్ళనీళ్ళు వచ్చాయి. ఎందుకంటే 1,00,000 కూడా ఆత్మహత్య చేసుకున్నారండి. మనకే బాధేసి మన దగ్గర ఉంటే ఏమైనా ఇచ్చేద్దా అనిపిస్తుంది. అలాంటిది ఆయన ఇచ్చే డబ్బులు ఎవరికి ఇచ్చేది కాదు, తనే వెళ్ళి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి తనకు తృప్తి ఉండదని ఆ వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు, ఫ్లైట్, సెక్యూరిటీకి మళ్ళీ అంత అవుతుంది. కానీ వెళ్ళి ఊరికి వచ్చేస్తారు, రారు. ఆడికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చూస్తే మీరు ఏం చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ నేను చదివిస్తాను, వాళ్ళకు లేదు ఉద్యోగం ఇప్పిస్తాను, రెస్పాన్సిబిలిటీ వేరే తీసుకుంటారు. సో దాన్ని బట్టి మీద నేర్చుకోవడం, దాన్ని బట్టి ఏం చేస్తుంటే హ్యూమానిటీ తనకి ఎవరైనా బాధపడుతున్నారంటే అటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు, అటువంటి వ్యక్తి లీడర్, అటువంటి వ్యక్తి దేశ నాయకుడు అయితే దేశం ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు, రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది 100% మనం అంచనా వేయచ్చు. ముందు చూస్తారు. కానీ మన సినిమాల్లో చూపించినట్టే ఒక మంచి వ్యక్తి వస్తే చాలా శక్తులు అడ్డుకోవడానికి ట్రై చేస్తాయి, అవాంతరాలు సృష్టిస్తాయి, ఉంటాయి, ఆటంకాలు పెడతాయి. కానీ ఆయన అన్నిటినీ ఛేదించే వ్యక్తి ఆయన. హరిహర వీరమల్లు కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.